చూడలేదు, మనుషుల వైపు చూడలేదు. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు కనుక వీరిని క్షమించమని ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నారో తెలుసా ప్రియులారా? దాదాపు 16 గంటల ముందు నుంచే ఈ ప్రార్థన మొదలు పెట్టాడు. ఎప్పుడైతే ఈయన ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు అలా బండలు, గుదియలు, కత్తులు పట్టుకుని ఆయన బంధించడానికి వచ్చినప్పుడే, అయ్యా వాళ్ళ జీవాధిపతిని వారు బంధించుకోవడానికి వచ్చారు, వారు ఏం చేస్తా ఉన్నారో వారికి తెలియట్లేదు, వారిని క్షమించు, వారు ఏం చేయబోతున్నారో వారు ఎరగట్లేదు, క్షమించు అని మనుషుల యొక్క క్షమాపణ నిమిత్తమై క్షమాపణ ప్రార్థన అనగా విజ్ఞాపన ప్రార్థన చేస్తాం. ఇంకొకరు నువ్వు క్షమించమని ప్రార్థన చేస్తున్నావు అంటే వాడి క్షేమం నువ్వు కోరుకుంటున్నావని, వాడి క్షేమంగా ఉండాలని, అంతకంటే క్షేమం నీకు రావాలని అడుగుతున్నావని క్షమాపణ ప్రార్థన నీవు నిలబడి ప్రార్థన చేసినప్పుడు, కూర్చొని ప్రార్థన చేసినప్పుడు, అనుదినము ప్రార్థన చేసినప్పుడు నువ్వు చెయ్యాలి.